పెద్దపల్లి జిల్లా ముత్తారంలో పోలీసుల కార్డన్ సెర్చ్. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలపై ప్రత్యేక నిఘా. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఆదేశాల మేరకు ముత్తారం మండల కేంద్రంలో సోమవారం సాయంత్రం విస్తృత స్థాయిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సిఐ రాజు గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ తనిఖీలో ముత్తారం ఎస్ఐ ఎన్ రవికుమార్తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గ్రామంలోని ప్రధాన వీధులు, కాలనీలు, అనుమానాస్పద ప్రాంతాల్లో పోలీసులు ఇంటింటి తనిఖీలు చేపట్టి నివాసితుల వివరాలు సేకరించారు. పాత నేరస్తులు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించారు. ద్విచక్ర, 4 చక్రాల వాహనాలను ఆపి పత్రాలు, డ్రైవింగ్ లైసెన్సులు, గుర్తింపు కార్డులను పరిశీలించారు. సరైన పత్రాలు లేని వాహనదారులకు హెచ్చరికలు జారీ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇటీవలి ప్రాంతంలో భద్రతాపరమైన చర్యలను మరింత బలోపేతం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రత్యేక తనిఖీలు నిర్వహించినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా సిఐ రాజు గౌడ్ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం ఈ తనిఖీలు చేపట్టినట్లు, అనుమానాస్పద వ్యక్తులు తారసపడినా, సరైన పత్రాలు లేని వాహనాలు, హెల్మెట్ లేకుండా వాహనం నడపడం, ఓవర్ స్పీడ్తో వాహనాలు నడిపి ప్రమాదాలకు గురి కాకుండా, అలాగే ఇటీవలి కాలంలో పెరుగుతున్నటువంటి సైబర్ మోసాల పట్ల ప్రజలు అప్రమత్తతతో, అవగాహనతో ఉండాలని సూచించారు. ప్రజలు తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. పోలీసుల చర్యలతో మండల కేంద్రంలో శాంతి భద్రతలు మరింత మెరుగుపడతాయని సిఐ రాజు గౌడ్ అన్నారు. ఈ తనిఖీలో మంత్రి ఎస్ఐ రమేష్, రామగిరి ఎస్ఐ శ్రీనివాస్, ఎస్ఐ దివ్య, ఏఎస్ఐలు, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు. మరి ఈరోజు మంత్రిని సర్కిల్ పడుతున్న పోలీస్ సిఐ మంత్రిని, ఎస్ఐ మంత్రి గారు, ఉత్తరం ఎస్ఐ గారు, రామగిరి ఎస్ఐ గారు, మరియు అందరు స్టాఫ్ అందరం కూడా మరి కమ్యూనిటీ కాంట్రాక్ట్లో భాగంగా మరి సిపి గారి ఆదేశానుసారం సిపి రామగుండం గారు, డీసీపీ పెద్దపల్లి గారు, ఏసీపీ గారు అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఉండే మనకు వాటిపైన ఈరోజు ఇక్కడ కార్డన్ సెర్చ్ కమ్యూనిటీ కాంట్రాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. దానిలో భాగంగా ముత్తారం మండలం సంబంధించిన సెంటర్లో దాదాపు ఒక 100 నుంచి 100 బండ్ల వరకు ఆపి వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ కానీ చెక్ చేసి ఎవరెవరు హెల్మెట్స్ వాడతలేరు, అదేవిధంగా బండి డాక్యుమెంట్స్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, హెల్మెట్ పైన అవగాహన, అదేవిధంగా గంజాయి యొక్క మత్తు పదార్థాలపైన మనం ఏ విధంగా పిల్లల్ని అప్రమత్తం చేసుకోవాలి, యువత ఏ విధంగా ఖరాబ్ అవుతుంది, సమాజానికి మరి ఏ విధంగా మనం ఒక దిక్సూచిగా ఉండాలని చెప్పేసి కొన్ని వాళ్ళ పేరెంట్స్ తోటి మాట్లాడి చెప్పడం జరిగింది. అదేవిధంగా అదే కాకుండా ఈ యాక్సిడెంట్ల పైన నిజంగానే యాక్సిడెంట్ జరిగితే మనం ఏ విధంగా స్పందించాలి, ఈ యాక్సిడెంట్లు ఏ విధంగా జరుగుతున్నాయి, తాగి బండ్లు నడపడం, మైనర్లకు బండ్లు ఇవ్వడం, సెల్ ఫోన్ సంబంధించిన సైబర్ క్రైమ్ అవేర్నెస్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చే రోజులలో కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు బాగా జరుగుతాయి. సైబర్ ఫ్రాడ్ అనేది ఇది ఒక నేషనల్ వైడ్గా జరుగుతుంది. ఇది ఒక టీములు ఫామ్ అయ్యి పెట్టుకొని నిజంగానే అమాయకులను మోసం చేసి చాలా డబ్బులు కూడా కాజేస్తున్నారు. పర్ డే కొన్ని కరోడ్స్ వరకు కొంత కరప్షన్ జరుగుతుంది. అది ఆ పేర్లు పెట్టి ఏదో విధంగా మన కుటుంబం డాటా తీసుకొని ఏదో బంధువుల ఎకనామిక్గా కొంత ఉన్నోళ్ళు అని చెప్పేసి వాళ్ళ పేర్లు కలెక్ట్ చేసి వాళ్ళపైన ఏదో రకంగా అమాయకులను మోసం చేసి మరి సైబర్ నేరగాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. మరి ఏ బ్యాంకుకి సంబంధించిన కానీ ఏ గవర్నమెంట్ ఆఫీసర్స్ మన యొక్క ఓటీపీలు కానీ మన డీటెయిల్స్ కానీ అడగరు. మరి వీటన్నిటిపైన మేము అవగాహన కల్పించడం జరిగింది. మరి ముత్తారం సెంటర్లో ఇట్లాంటి కార్యక్రమాలు మేము మొన్న రామగిరిలో చేయడం జరిగింది. ఈరోజు ముత్తారం, నెక్స్ట్ 2 days తర్వాత మంత్రిలో కూడా చేస్తాం. ఇవన్నిటి కూడా పబ్లిక్ను మనం అప్రమత్తంగా చేయడం, దొంగతనాలు కానీ, యాక్సిడెంట్ కానీ, హెల్మెట్ సంబంధించిన కానీ, పిల్లలపైన కానీ అన్నిటి కూడా ఈ కార్యక్రమం మంచి ఒక పరిణామంగా భావిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ చేసినందుకు, సహకరించినందుకు కూడా ముత్తారం సంబంధించిన మండల ప్రజలకు అందరికీ కూడా ధన్యవాదాలు చేస్తున్నాను. థ్యాంక్ యూ.